ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఒక 11 ఏళ్ల బాలికని హత్య చేసి ఆమెను అతి దారుణంగా అతి కిరాతకంగా ఆమె కళ్ళు మెడ చెవులు వీటన్నిటిని కూడా కట్ చేసి నిందితులు మొత్తానికైతే అంగుల్ జిల్లా శ్యామ్ సుందర్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. మొత్తానికైతే అదృశ్యమైన తర్వాత సదర్ పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత మరుసటి రోజు ఆమె ఒక మురుగు కాలువలో ఆమె బాలిక మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ బాలిక కళ్ళు చెవులు అలాగే చెవులతో పాటు ఆమె బాడీని కూడా చాలా కిరాతకంగా వాళ్ళు కట్ చేశారు. అలాగే నిందితులైతే మొత్తానికైతే ప్రస్తుతానికి నిందితులని పోలీసులు ఉరితీయాలంటూ ధర్నాకు దిగారు. అక్కడ గ్రామస్తులు ఫోరెన్సిక్ బృందం కానీ డాగ్ స్క్వాడ్ పోలీసులందరూ దర్యాప్తు చేస్తున్నారు డాగ్ స్క్వాడ్తోని. ప్రస్తుతానికి ఆ బంధువులు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఆ నిందితులను పట్టుకున్న తర్వాత వాళ్ళని ఉరితీయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నట్టు మొత్తం మీద అయితే తెలుస్తుంది.